जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే మనము కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనము హరే 16th చాప్టర్ 16వ అధ్యాయంలోని దైవాసుర స్వభావం చెప్పుకుంటాము. అందరికీ హరే కృష్ణ. 16.21 హరే హరే కృష్ణ. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. ఒక్కళ్ళు ఎవరైనా శ్లోకం చదువుతారా? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనువాదము: కామము, క్రోధము, లోభము అనునవి మూడు నరక ద్వారములై ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమొకటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజింపవలెను. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదువుదాం. 16.22. మంగతాయరు మాతాజీ చదువుతారా? 16.22 చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. యత్రైర్ముక్త కౌంతేయ తమో ద్వారై శిబిన్నరః ఆచరాత్యాత్మాన శ్రేయస్తో యాతి పరాం గతిం. హరే కృష్ణ. కౌంతేయ, ఈ మూడు విధములైన నరకద్వారముల నుండి తప్పించుకొని వాడు ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యములను అనరించి క్రమముగా పరమగతిని పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఈ రెండు శ్లోకాలలో చాలా ముఖ్యమైనటువంటి ఒక మెసేజ్ అనేది ఉన్నది. ఆ మెసేజ్ ఏమిటి అంటే, నరకానికి మూడు ద్వారాలన్నీ ఉన్నాయి. ఏంట నరకానికి మూడు ద్వారాలంటే, ఒకటి కామము, ఒకటి క్రోధము, ఒకటి లోభము. ఈ కామ క్రోధ లోభములు నరకానికే ద్వారములు. అంటే ఈ కామం మనకి చాలా ఎక్కువైనా కూడా, క్రోధం అనేది కూడా చాలా ఎక్కువైనా కూడా, లేకపోతే లోభం అనేది ఎక్కువైనా కూడా నరకానికి వెళ్ళవలసి వస్తుందన్నమాట. నరక ద్వారాలు అని చెప్తున్నాను అందుకని శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఈ మూడింటిని కనుక విడిచిపెట్టినట్టయితే మనిషి ముక్తిని మాత్రం పొందగలడు. ఆత్మానుభూతిని పొందగలడు ఈ మూడింటిని విడిచిపెట్టినట్టయితే. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే శ్రీకృష్ణ భగవానుడు అసుర స్వభావం, ఆసురికమైనటువంటి జీవితం గురించి చెప్పడం జరుగుతున్నది అనమాట. ఇక్కడ చెప్పినటువంటి ఆర్డర్ కూడా చూడండి. కామము, క్రోధము, లోభము. అంటే మనకున్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దాన్ని కామము అంటారు. ఇప్పుడు మన కోరిక తీరలేదు అంటే మనకి క్రోధం అంటే కోపం వస్తుంది. కోరికల వల్ల కోపం వస్తుంది. సపోజ్ మన కోరికలు చాలా స్ట్రాంగ్గా మనం ఏదైనా అనుకున్నప్పుడు, ఇది కావాలి, ఇది నేను ఎలాగైనా నాకు ఇది కావాలి, ఇది నాది అని నేను అనుకున్నప్పుడు నాకు అవ్వలేదంటే చాలా కోపం వస్తుంది అన్నమాట. క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. అలాగే కోపంతో పాటు లోభం కూడా వస్తుంది. లోభం అంటే సరే సపోజ్ సాటిస్ఫై మనకు అయింది, ఓకే సరే నేను ఇది నాది, నేను కోరుకున్నది నేను అనుభవించిన తర్వాత నాకు ఇంకా కావాలి, నాది కూడా నాదే, మిగతా వాళ్ళది కూడా నాదే. సో నాది నాదే, మీది నాదే అన్నట్టుగా ఒక ఆలోచన అనేది వస్తుంది. దాన్నే లోభము అని కూడా అంటారన్నమాట. సో కాబట్టి ఈ మూడు శత్రువుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి జీవుడు కూడా. ఈ మూడు శత్రువులు అనమాట మనకి. మనం అనుకుంటాం శత్రువులు బయట ఉంటారు,
శత్రువులు ఎప్పుడు కూడా బయట ఉండరు. శత్రువులు మనలోనే ఉంటారు. అంత శత్రువులు వీళ్ళు. ఓకే. సో, ఈ 3 శత్రువుల నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఈ శత్రువులు మన ఆత్మని కూడా చంపేస్తాయన్నమాట. మన ఆత్మని చంపడం అంటే ఆత్మకి చావు లేదు. కాకపోతే ఆత్మకి ముక్తి లేకుండా చేసేస్తాయి. మనకి ముక్తి గనక కావాలి అంటే గనక ఈ మూడిటి నుంచి చాలా జాగ్రత్తగా, దూరంగా ఉండాలి. సో, అలాగే ఏం చెప్తున్నానంటే మనం కూడా ఎప్పుడైనా కూడా మానవ జీవితంలో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మూడిటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటా 3 అంటే కామము, క్రోధము మరియు లోభం. అలాగే ఏం చెప్పబడుతున్నదంటే ఎవరికైతే గనక ఎక్కువగా కామము, క్రోధము, లోభం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువగా బద్ధులైపోతారన్నమాట. ఈ భౌతికమైనటువంటి ప్రపంచానికి వాళ్ళ అటాచ్‌మెంట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఎవరైతే గనక తక్కువగా ఉంటారో, ఎవరికైతే కామము మరియు వాళ్ళ కోరికలు తక్కువగా కంట్రోల్‌లో, అదుపులో పెట్టుకుంటారో, ఎవరైతే వాళ్ళ కోపాన్ని అదుపులో పెట్టుకుంటారో, ఎవరైతే లోభము తగ్గించుకుంటారో, వాళ్ళు ప్యూరిఫై అవుతారు. ప్యూరిఫై అంటే వాళ్ళు శుద్ధీకరణ అనేది జరుగుతుందన్నమాట వాళ్ళకి. సో, కాబట్టి మనం ఏం చేయాలంటే అందుకోసమనే వేదాలలో చెప్పినటువంటి ఈ వాక్యాలను మనం పాటించాలి. సో, ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్ లెసన్స్. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత అనేది ఒక ప్రాక్టికల్ మెసేజ్ మనందరికీ కూడా. అదొక టెక్స్ట్ బుక్ లాంటిది. సో, అందులో మనకి ఏంటంటే ముఖ్యమైనటువంటి మెసేజ్ ఏంటంటే, మనము భగవంతుడి యొక్క భక్తి చేసి, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం అనేది ముఖ్యమైనటువంటి మెసేజ్. సో, దానికి సపోర్ట్ చేసేటువంటివి ఇవన్నీ కూడా మనని భగవంతుడి నుంచి దూరం చేస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఇది వేదాలలో ఉన్నటువంటి ఇది సారం ఇది భగవద్గీత అనేది. కాబట్టి అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం శాస్త్రాలలో చెప్పిన విధంగా అందులో ఇచ్చినటువంటి నియమ నిబంధనలని మనం పాటించాలి. అంటే ఒక మనిషి ఎప్పుడైనా కూడా నియమపూర్వకముగా ఒక విలువలతోటి వాళ్ళు ఉండాలన్నమాట. మనం ఏంటంటే మనము ఒక విలువలని మనము డిఫైన్ చేసుకోవాలి మన లైఫ్‌లో. నేను ఈ విలువల్ని పాటిస్తాను. ఇలాంటి విలువలు ఏమిటి అనేవి తెలుసుకోవాలి. మనం వాటి పట్ల మనకి ఇన్స్పిరేషన్ రావాలంటే కూడా మనము భగవంతుడి యొక్క కథలని శ్రవణం చేసినట్టయితే మనకి ఇన్స్పిరేషన్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ధర్మం అనేది తెలుసుకోవాలంటే మనం భగవంతుడి దగ్గరే తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడే స్వయంగా ఆచరించి మనకి ధర్మాన్ని చేసి చూపిస్తారు. కేవలం చెప్పడమే కాదు, భగవంతుడు ఆచరించి చూపిస్తాడనమాట. భగవంతుడు రాముడి కింద వచ్చినప్పుడు మనం చూస్తాము ఎంత చక్కగా రామాయణంలో ఉన్నటువంటి మెసేజ్ ఏంటో మనకు తెలిసొస్తుంది. సపోజ్ రామాయణంలో మనం చూసినట్టయితే ఇప్పుడు కామము వల్ల పడిపోయినటువంటి వాళ్ళు ఎవరు? ఎవరైనా చెప్పగలరా అన్మ్యూట్ చేసుకొని? ఎగ్జాంపుల్స్ చెప్పగలరా మీరు? ప్రభుజీ. ఏ విధంగా రావణాసురుడు పడిపోయాడు చెప్పగలరా? రావణాసురుడు కామం వల్ల ఎలా పడిపోయారండి? పరస్త్రీ వ్యామోహం వల్ల. పరస్త్రీ వ్యామోహం వల్ల సీతాదేవిని ఆయన అపహరించడం జరిగింది. ఓకే. అలాగా ఆయన రాముల వారితో తగు వేసుకోవడం జరిగింది. అలాగా ఆయన పతనం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. కామము, క్రోధము, లోభము. క్రోధము అంటే కోపం. అలాగే కూడా కోపం వల్ల ఎవరు పతనమయ్యారు అనేటువంటి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా మీరు రామాయణం నుంచి? దుర్యోధనుడు ప్రభుజీ. ప్రభుజీ. ఏమండి? దుర్వాసుడు. దక్షుడు కూడా. దుర్వాసుడు. వెరీ గుడ్. దుర్వాసుడు. ఎస్, కరెక్ట్ మాతాజీ. దుర్వాసుడు, అలాగే కూడా దక్షుడు, అవునా? అలాగే కూడా మనకి విశ్వామిత్రుడి యొక్క కథ కూడా వస్తుంది రామాయణం, అవునా? విశ్వామిత్రుడు ఏం జరుగుతుందండి? మొట్టమొదటిగా ఆయన 10,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేయడం జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది ఎవరైనా చెప్పగలరా? వ్యామోహం వల్ల మేనక రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఆయన కామం వల్ల ఆయన తపస్సు అనేది పటాపంచలు అయిపోతుంది. 10,000 సంవత్సరాలు చేసినటువంటి తపస్సు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. తర్వాత రెండోసారి మళ్ళా ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళా ఎవరో ఒక అప్సరస వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి వచ్చినప్పుడు ఈసారి నేను లాస్ట్ టైం చేసినటువంటి తప్పు నేను చేయనని కోప్పడతాడు. ఆయన కోప్పడి శపిస్తాడు.
శపించిన వెంటనే ఏం జరుగుతుందంటే ఆయన సంపాదించినటువంటి తపస్సు అంతా కూడా 10,000 సంవత్సరాలు మళ్ళా అంతా కూడా వెళ్ళిపోతుంది. అంటే కామం వల్ల 10,000 సంవత్సరాలు వెళ్ళిపోయింది. క్రోధం వల్ల ఇంకొక 10,000 సంవత్సరాలు కూడా వెళ్ళిపోయింది. అందుకోసమనే ఇదంతా కూడా వస్తుందన్నమాట. రామాయణంలో ఉన్నటువంటి కథ ఇది. ఇప్పుడు విశ్వామిత్రుల వారు రాముల వారికి చెప్తారన్నమాట. నా కథ అనేది ఏంటంటే అందరికీ కూడా ఒక వార్నింగ్. ఆ! కోరిక వల్ల లేకపోతే కోపం వల్ల ఏ విధంగా మనిషి పతనం అవుతాడు అనే దానికి నాది ఒక కేస్ స్టడీ. నా లైఫ్ అనేది ఒక కేస్ స్టడీ. కాబట్టి నేను అందుకోసమనే నా కథని నేను అందరికీ చెప్తున్నాను. సో, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కామము నుంచి, ఈ కోరిక నుంచి, అలాగే ఈ కోపం నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు విశ్వామిత్రుడు. సో, కాబట్టి మనం కూడా మన లైఫ్‌లో ఈ కోరిక నుంచి, లేకపోతే ఈ వ్యామోహం నుంచి, లేకపోతే ఈ లోభం అంటే ఏంటంటే మనకు అన్నీ కావాలి అంటే నాది కానిది కూడా నాకు కావాలి అని అనుకోవడం. ఇవన్నీ 3 కూడా మనకి ఆహ్, మనం వీటి నుంచి మనం బయటపడాలి అంటే గనక భగవంతుడి యొక్క కథలని శ్రవణం చేయాలి. భగవంతుడి యొక్క కథలని శ్రవణం చేస్తే గనక మనము ఈ మూడిటిని విడిచిపెట్టడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా వేదాలలో చెప్పినటువంటి నియమాలను పాటించినప్పుడు మనము ఆత్మానుభూతి స్థితికి మనం అనేటువంటి ఒక స్థితికి వస్తాం. కాబట్టి ఆత్మానుభూతి స్థితి కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే దానికన్నా ఆత్మానుభూతి స్థితికి వచ్చిన వాడు తర్వాత కృష్ణ భక్తి స్థితికి వస్తాడనమాట. కృష్ణ ప్రేమ స్థితికి వస్తాడు. కృష్ణ చైతన్యానికి వస్తాడనమాట. అంటే కృష్ణ చైతన్యానికి ఇంక వచ్చిన వాడికి ఇంకా తిరుగులేదు. కృష్ణ చైతన్యానికి ఎవరైతే వస్తారో అలాంటి వాళ్ళకి ఇంకా తిరుగులేదు. అలాగే ఏం చెప్పారంటే మనకి మన శాస్త్రాలలో కర్మకాండల గురించి చెప్పి ఉన్నారండి. కర్మకాండలు అంటే ఏ విధమైనటువంటి మనం కర్మలు చేస్తే మనకి ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ అనేది జరుగుతుంది అని చెప్పి ఉన్నారు. అలా రకరకాలైనటువంటి దానం చేయడం కానీ, తపస్సు చేయడం కానీ, మౌనంగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ధార్మికమైనటువంటి కర్మలని మనకి చెప్పి ఉన్నారు. సో, ఇదంతా ఎందుకు ఇవన్నీ చెప్పారు అంటే ఆత్మానుభూతి కోసమని ఇచ్చినటువంటి ప్రక్రియ. ఇవన్నీ కూడా మన శుద్ధీకరణ కోసమని, మనని మనం పవిత్రీకరించుకోవడానికి ఇచ్చినటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా. సో, ఈ జ్ఞానము మనం ఏదైతే చదువుతున్నాం భగవద్గీతలో, ఈ జ్ఞానం కూడా ఏమిటి? ఈ జ్ఞానం కూడా ఏమిటి అంటే మన ఆత్మానుభూతి స్థితికి రావడానికే ఈ జ్ఞానం అన్నీ కూడా చెప్పబడింది. ఇంకా ఈ జ్ఞానం యొక్క పర్ఫెక్షన్ కూడా ఎప్పుడు అంటే మనం భగవంతుడి యొక్క భక్తి చేసినప్పుడే మనం జ్ఞానం యొక్క పరిపక్వత చెందినది అని అర్థం అన్నమాట. సో, ఎందుకంటే భక్తిలోకి వచ్చాడంటే ఆ జ్ఞాని చాలా అదృష్టవంతుడు, చాలా గొప్పవాడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వం ఇతి స మహాత్మా సుదుర్లభః. అంటే ఎన్నెన్నో జన్మల తర్వాత ఒక మనిషి ఒక జ్ఞాని భక్తిలోకి వస్తాడు అని చెప్పబడింది. అంటే మనం జ్ఞానం ఎన్ని సంవత్సరాలు మనము ప్రాక్టీస్ చేసినా కూడా చివరికి భక్తిలోకి రావాల్సి ఉంటుందన్నమాట. భక్తిలోకి వచ్చినప్పుడు దాని యొక్క పరిపక్వత చెందింది అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధముగా ఈ వైదికమైనటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, వేదిక్ సిస్టమ్ అనేది ఏంటంటే ఈ ఈ వర్ణ ఆశ్రమ అనేటువంటి ఒక సిస్టమ్ అన్నమాట. ఎందుకు ఈ వర్ణ ఆశ్రమ సిస్టమ్ అనేది తయారు చేశారు శ్రీకృష్ణ భగవానుడు అని మనం తెలుసుకోవాలి. చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుందన్నమాట. ఎవరు తయారు చేశారు ఇది? వర్ణాలు, 4 వర్ణాల గురించి నేను చెప్తున్నాను. 4 వర్ణాల గురించి, 4 ఆశ్రమాలు అనేటువంటి సిస్టమ్ని ఎవరు తయారు చేశారంటే భగవంతుడు తయారు చేశారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశః. ఈ 4 వర్ణాల లేకపోతే 4 ఆశ్రమాల పద్ధతి అనేది భగవంతుడే సాక్షాత్తు ఇవ్వడం జరిగింది. అయితే అది ఏం జరిగిందంటే కలియుగంలో అది వక్రీకరింపబడి అది ఒక జాతివాదం కింద తయారైంది. కానీ యాక్చువల్గా అది జాతివాదం కాదు. అది పుట్టుకతో వచ్చినటువంటి జాతివాద సిస్టమ్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో అది అలాంటి సిస్టమ్ కాదు, భగవంతుడు ఇచ్చింది. ఇది వర్ణ ఆశ్రమ సిస్టమ్ అనేది వేరే. అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ గుణాల ప్రకారముగా వాళ్ళు పని చేయాలనేది వాళ్ళ గుణముల ప్రకారము వాళ్ళు చేయవలసినటువంటి కర్మలను వాళ్ళు చేయవలసి ఉంటుంది అనమాట. సో అంటే గుణ కర్మ విభాగశ చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశ.
అంటే జన్మ వల్ల కాదు, జన్మతోటి డిసైడ్ చేయరు. అదేంటంటే వాళ్ళకు ఉన్నటువంటి గుణాల బట్టి, వాళ్ళు చేసేటువంటి పనుల బట్టి డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట ఈ వర్ణాన్ని. సో, దాన్ని బట్టి వాళ్ళకి విహిత కర్మలు లేకపోతే నిత్య కర్మలు అనేవి చెప్పబడతాయంట. విహిత కర్మలు అంటే వాళ్ళు చేయవలసినటువంటి పనులు. వాళ్ళు చేయవలసినటువంటి పనులు ప్రతి ఒక్క వర్ణానికి, ప్రతి ఒక్క ఆశ్రమానికి కూడా ఇవ్వబడి ఉన్నాయన్నమాట. అందులో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కూడా ఇవ్వబడినాయన్నమాట. నియమాలు, నిబంధనలు. ఈ నియమాలు, నిబంధనలు ఎందుకు ఇచ్చారు అంటే, మనని కాపాడడానికి ఈ నియమాలని, నిబంధనలని ఇచ్చి ఉన్నారు. మీరు చూసినట్టయితే కొన్ని నియమాలు మనం చెప్పుకోవాలంటే, బ్రహ్మచారులు వాళ్ళు చాలా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అనేది ఒక నియమం. బ్రహ్మచారులకి కొన్ని నియమాలు ఉంటాయి. బ్రహ్మచారులు 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యాన్ని వాళ్ళు పాటించి ఉండాలి. ఓకే. సో, అలాగే గృహస్థుల గురించి చెప్పినప్పుడు ఏం చెప్పబడింది అంటే, ఆహ్, ఒక స్త్రీకి ఒకటే ఒక పతి ఉండాలి అనేది ఒక చెప్పబడింది. అలాగే ఒక పతికి ఒక హస్బెండ్‌కి ఒకటే ఒక వైఫ్ ఉండాలని కూడా చెప్పబడింది. అఫ్‌కోర్స్ కిందటి రాజులైతే గనక, క్షత్రులైతే వాళ్ళకి ఎంతోమంది పత్నులు ఉన్నటువంటి సన్నివేశం అయితే ఉంది కానీ వేదాలలో అయితే చెప్పడం మాత్రం, వాళ్ళు రికమెండేషన్ మాత్రం ఒకళ్ళు ఉండడమే మేలు అని మాత్రం చెప్పి ఉన్నదన్నమాట శాస్త్రాలు. అలా చెప్పడం, వాళ్ళ ఏకపత్ని వ్రతుడుగా ఉన్నటువంటి వాడు చాలా తపస్సు చేసినట్టు అని చాలా గొప్పగా చెప్పబడి ఉంటుంది. అది ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను మీకు. అంటే ఈ వర్ణాశ్రమ సిస్టమ్ అనేది ఇంకోటి ఏంటంటే, ఇతరుల యొక్క స్త్రీలని మనం కోరుకోకూడదు. అది మనకి చాణక్య నీతిలో కూడా వస్తుందన్నమాట. పరదారేషు మాతృవత్. పరదారేషు మాతృవత్. అదే పరద్రవ్యేషు లోష్టవాన్. పరద్రవ్యేషు లోష్టవాన్ అంటే, ఇతరుల యొక్క సొమ్ముని మనం ఏ విధంగా చూడాలంటే, ఇతరుల యొక్క బంగారాన్ని మనం ఇనుము కింద చూడాలి. ఇది నాది కాదు, నాకు అవసరం లేదు అని చూడాలి. అదే ఇతరుల యొక్క పరస్త్రీ వనిని మనం ఎలా చూడాలంటే, మాతృవత్ పరదారేషు. వేరే వాళ్ళ యొక్క భార్యని మనం తల్లి కింద చూడాలి అని శాస్త్రం చెప్తున్నది అనమాట. సో, ఈ విధంగా ఈ శాస్త్రం అంతా కూడా మన మంచి కోసం చెప్పి ఉన్నది. ఎందుకంటే న్యాచురల్‌గా ప్రతి జీవుడికి ఈ కోరిక ఉండవచ్చు. అరే, ఇది నాకు ఎందుకు చెందకూడదు అని. సపోజ్ ఇప్పుడు మనది కానటువంటి ఒక ఆస్తి గాని, ఏదైనా ఉండవచ్చు, బంగారం గాని. అది కూడా నాకొస్తే బావుండు అని మన మనసులో కోరిక రావచ్చు. కానీ ఆ కోరిక అనేది చాలా డేంజరస్. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇవ్వాలో డిసైడ్ చేసి ఉంటాడు ఆల్రెడీ. మనకి దక్కాలి అనేది మనము పుట్టుకతోటే మనకది డిసైడ్ చేయబడి ఉంటదన్నమాట. అదే ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్త్వేన భుంజీత అని చెప్పబడింది అనమాట. తేన త్యక్త్వేన భుంజీత ఈశావాస్యం ఇదం సర్వం యత్కిం చ జగత్యాం జగత్ తేన త్యక్త్వేన భుంజీత మాగృధ కస్య విద్ ధనం. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ జగత్ అంతా కూడా భగవంతుడికి చెందినటువంటిది. ఇది మొట్టమొదటి ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఈ విషయాన్ని మనం కనుక తెలుసుకున్నట్టయితే మనలో ఉన్నటువంటి లోభం అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడికి చెందినటువంటిది జగత్ అని. ఒకసారి ఏం జరిగిందంటే, ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి అని చెప్పాడనమాట, నేను భగవంతుని నమ్మను, నేను చాలా మంచివాడిని, నేను ఎందుకు భక్తిని చేయాలి అని చెప్పాడనమాట. అయితే అప్పుడు ఆయన అన్నాడు, ప్రభుపాదుల వారు అన్నారు, నువ్వు మంచివాడివి కాదు, నువ్వు దొంగవి అని. అదేంటి, నేను ఎక్కడ దొంగతనం చేయలేదండి, నేను చాలా జాగ్రత్తగా నేను సంపాదించిన డబ్బులు నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను, నేను ట్యాక్సులు కడుతున్నాను, అంతా కూడా నా పేరు మీద ఉందంటే, ప్రభుపాదుల వారు అన్నారు, సపోజ్ నువ్వు పార్క్కి వెళ్ళావు అనుకో, పార్కులో నీకు ఒక శాలువా దొరికిందనుకో, అలా పెట్టుంది, అక్కడ ఎవరో పెట్టేసి వెళ్ళిపోయారు, నువ్వు ఆ శాలువాని వేసేసుకొని వాడుకున్నావు అనుకో, అప్పుడు అది కరెక్టా అని అడిగారు. ఎవరిని అడగకుండా నువ్వు వేసుకొని వాడేసుకున్నావు అనుకో, వాడేసుకుంటే అది దొంగతనం కాదా అని. అది దొంగతనమే అన్నారు. అడగకుండా వాడుకుంటే దొంగతనమే కదా అంటే దొంగతనమే అని. ఇదంతా కూడా కృష్ణుడికి చెందినటువంటిది. ఈ ప్రపంచం అంతా కూడా కృష్ణుడిది, భగవంతుడిది ఒక్కడి. ఈశావాస్యం ఇదం సర్వం. ఈ జగత్ అంతా కూడా భగవంతుడికి చెందింది. భగవంతుడు కంట్రోల్ చేసేటువంటిది జగత్. అది మనకి ఎంత కావాలో అంత మనకి ఇచ్చి ఉంటారు భగవంతుడు.
తేన త్యక్త్వేన భుంజీత అంతా కూడా భగవంతుడిది అని కనుక మనం ఒప్పుకోకపోతే, లేకపోతే మనం గుర్తుపట్టకపోతే అది అలాగే. అది మనకి జస్ట్ అక్కడ ఎవరో పెట్టేసి వెళ్ళిపోయినటువంటి శాలువా తీసుకొని వాడేసుకొని ఇది నాది అన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి నువ్వు దొంగవి అని చెప్పి. అందుకోసమనే కృష్ణ మన భగవద్గీతలో చెప్తున్నట్టనమాట. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్చంతే సర్వకిల్బిషై. తే అహం పాపం ఏ పచంతి ఆత్మకారణ స్థేన ఏవ సహ. అంటే ఎవరైతే కనుక ఈ యజ్ఞాలను చెయ్యరో వాళ్ళది కూడా దొంగలు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు భగవద్గీత. అంటే మనం దొంగతనం ఎలా చేసినట్టు, ఎలా దొంగతనం చేసిన వాళ్ళం అంటే భక్తి చేయకపోతే మనం దొంగలమా అంటే ఎస్ దొంగలం. ఎందుకంటే అంతా కూడా భగవంతుడికి చెందింది. భగవంతుడికి చెందింది అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పుకోకపోతే, ఇదంతా ఇది నాది కాదు ఇది భగవంతుడిది అని మనం ఒప్పుకోకపోతే అది దొంగతనం. తర్వాత మన భగవంతుడికి మనది ఏదైతే మనం సంపాదిస్తామో, మనం ఏదైతే తెచ్చుకుంటామో అంతా కూడా భగవంతుడికి ఇవ్వాలి. అప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే అది దొంగతనం చేసినట్టే. సో కాబట్టి మనకి ఏది ఇస్తారో భగవంతుడు తేన త్యక్త్వేన భుంజీత మాగృత కస్య స్విద్ధనం. అంటే భగవంతుడు అందరికీ వాళ్ళ వాళ్ళ వాటా అనేది ఇచ్చి ఉంటాడు ఆల్రెడీ. వాళ్ళకి వాళ్ళ వాటాని ఇచ్చి ఉంటాడు అనమాట. అంతా కూడా నిర్దేశించబడినది. ఏ విధంగా అయితే ఇప్పుడు ఎన్నో పశువులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పశువులన్నిటికీ కూడా ఆహారాన్ని డిసైడ్ చేసిస్తాడు భగవంతుడు. ఇప్పుడు ఎన్నో పశువులు, ఒక పశువు ఇంకో పశువుని తింటుంది, ఒక చేప ఇంకొక చేపను తింటుంది. అలాగే మనిషికి సంబంధించి మనిషికి మీరు తినాల్సినటువంటి భోజనం ఇది అని భగవంతుడు నిర్దేశించి మనకి ఇచ్చి ఉన్నాడు. ఏంటి అంటే అవే ధాన్యాలు, అలాగే పాలు, పెరుగు. అంటే మనం ఆవు నుంచి పాలను తీసుకోవచ్చు, అది భగవంతుడు మనకి ఇచ్చాడు. కానీ అలాగని చెప్పేసి ఆ ఆవుల్ని సతాయించమని కాదు, ఆవుల్ని మనం ఆర్టిఫిషియల్గా వాటిని చాలా హింసించడం అని కూడా కాదు. చూసుకోవాల్సిన విధంగా చాలా చక్కగా చూసుకొని అందులో మనము పాలను తీసుకోవచ్చు అని భగవంతుడు నిర్దేశించబడి ఉన్నారు. సో భగవంతుడు అలాగా అంతా కూడా అడ్జస్ట్ చేసి ఇచ్చాడు అనమాట. ఈ విధంగా ఇది నీది అని. అదేవిధంగా మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఇది నాదా కాదా అని మనం తెలుసుకోవాలన్నప్పుడు మన శాస్త్రాలను పాటించాలి. కాబట్టే మనకు అన్ని ధర్మశాస్త్రాలన్నీ కూడా ఉన్నాయి. ధర్మశాస్త్రాలన్నీ చూడాలి. గురువు, సాధువు, శాస్త్రం. శాస్త్రం అంటే సాధువులు చెప్పినటువంటి విషయమే శాస్త్రం. సాధువులు చెప్పినటువంటి విషయం శాస్త్రం. లేకపోతే భగవంతుడు సాక్షాత్గా ఇచ్చినటువంటిదే శాస్త్రం అంటే. సో ఈ సాధువులు ఎవరు అంటే భక్తులు, గురువు ఎవరు అంటే శుద్ధ భక్తులు. సో వీళ్ళు చెప్పిన విధముగా మనము మన జీవితాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం కనుక శాస్త్రంలో చెప్పిన విధంగా, అలాగే మన హిందువులందరూ కూడా పాటించేటువంటి ధర్మశాస్త్రాలు, మనుస్మృతి ఇత్యాది వాటిలో వాళ్ళు చెప్పి ఉంటారు అన్నమాట. ఏ విధముగా డివిజన్ అనేది చేయాలి, ఏది ఎవరికి చెందింది అనేది మనకి ధర్మశాస్త్రాల్లో చెప్పి ఉంటుంది అన్నమాట. ధర్మశాస్త్రాల్లో చెప్పిన విధంగా మనం పాటించాలి. ఆ ధర్మశాస్త్రాల్లో కాకుండా ఇది కూడా నాదే అవుతే బాగుండు అని మనం కనుక కోరుకున్నట్టయితే అది లోపమవుతుంది, అది తప్పు, అలా చేయకూడదు. అందుకోసమని ఈ నియమ నిబంధనలు ఇచ్చారనమాట. ఏది మనతో మనకి భగవంతుడు డిసైడ్ చేసి ఉంటారు. కాబట్టి మనము ఆ శాస్త్రాలని, ఆ వర్ణాశ్రమ ధర్మముల్లో చెప్పినటువంటి పద్ధతులని చక్కగా పాటించాలి. అదే మన బ్రహ్మచారులు వాళ్ళు నియమనిష్టలతోటి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. వాళ్ళు వేదాలని అధ్యయనం చేయాలి, వేదాలను వినాలి. గృహస్థులైతే కనుక వాళ్ళు నియమితమైనటువంటి ఇంద్రియ భోగములో వాళ్ళు బతకవచ్చు. అది కూడా నియమితముగా ఒక లిమిటెడ్గా, రెగ్యులేటెడ్గా వాళ్ళు ఇంద్రియ భోగం అనేది చేయడం జరుగుతుంది. అలాగే కూడా గృహస్థులకు ఇచ్చినటువంటి ఒక ఆదేశం ఏమిటి అంటే శాస్త్రాలలో గృహస్థులు దానం కంపల్సరీగా చేయాలి అని చెప్పబడి ఉన్నదన్నమాట శాస్త్రంలో. అంటే దాని అర్థం ఏంటంటే ఎందుకు దానం చేయాలి అంటే, ఇప్పుడు బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు, పర్టికులర్గా బ్రహ్మచారులు, సన్యాసుల దగ్గర ఎటువంటి ధనం అనేది ఉండదు. వాళ్ళు కంప్లీట్గా గృహస్థుల పైన డిపెండ్ అయ్యి ఉంటారు. సో కాబట్టి అదే విధముగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో బ్రాహ్మణులు వాళ్ళు భిక్షాటన చేసుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళకి దానాలు ఇవ్వాలి అనేది మన శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇదంతా ఏమిటి అంటే మనం సంపాదించిన డబ్బులని శుద్ధీకరణ చేసుకోవడం. మనం ఎంతో డబ్బులు సంపాదించి ఉంటారు జనాలు. అందులో డబ్బులు సంపాదించడానికి ఏదో ఒక తప్పు జరిగే ఉంటుంది. అందులో తప్పు లేకుండా ఎటువంటి ప్రొఫెషన్ అనేది ఉండదు. కాబట్టి ఏ విధంగా అయితే కృష్ణ భగవాన్ చెప్తాడు కదా,
ఆ, స్- పొగ లేకుండా అగ్ని అనేది ఉండదు. అదేవిధంగా అసలు తప్పే లేకుండా, లేకపోతే అదే అసలు పాపమే లేకుండా కర్మ అనేది చేయలేమని. అదేవిధంగా ఆ డబ్బులు సంపాదించడానికి ఎంతో కొంత పాపం అనేది ఉంటుంది. కాబట్టి ఆ పాపాన్ని శుద్ధీకరణ కంపల్సరీగా చేసుకోవాలి అంటే వాళ్ళు కంపల్సరీగా దానాలను ఇవ్వాలి అని. కానీ ఇవాళ మన పరిస్థితి ఏమిటంటే చాలా తక్కువైపోయిందండి. గృహస్థులు దానాలు ఇవ్వడం చాలా తగ్గించేశారు. చాలా తక్కువగా చేస్తున్నారు. సో ఇది కూడా ఈ 3 ఒక నరక ద్వారం అన్నమాట. ఇలా చేయకపోవడం. ఎందుకంటే ఇది కామ, క్రోధ, లోభములలో ఒకటొస్తుంది. నేనెందుకు దానం ఇవ్వాలి అనేది, ఇది నాదే, ఈ డబ్బులు కూడా నావే అని అనుకోవడం అనేది లోభం. యాక్చువల్లీ ఇది నాది కాదు అని అనుకోవాలి. ఎందుకంటే మనకొచ్చినటువంటి డబ్బులలో వేరే వాళ్ళ షేర్ కూడా ఉందన్నమాట. ఎవరికైతే అది చెంది ఉందో అది కూడా మనకు భగవంతుడు ఇచ్చాడంటే మన నలుగురికి పంచిపెట్టడానికి కొంత భాగం అనేది ఉన్నది అందులో. ఆ భాగం ఇది కూడా నాదే, నేను ఎందుకు ఇవ్వాలి అంటే ఇది లోభం అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించకూడదు. ఈ వర్ణాశ్రమ ధర్మంలో చెప్పిన విధంగా మనం పాటించాలి. అదే ఒక సన్యాసి ఈ విధంగా అనుకున్నాడు అనుకోండి. గృహస్థ అంటే ఆయన ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. డబ్బులు సంపాదించి ఆయన దాచుకొని పెట్టుకుంటాడు. సపోజ్ సన్యాసి నేను కోటీశ్వరుడిని అవ్వాలి, నాకు చాలా డబ్బులు ఉండాలి, నాకు చాలా ఫాలోవర్స్ ఉండాలి, నాకు చాలా ల్యాండ్స్ ఉండాలని కోరుకున్నట్టయితే అది కూడా ఒక రకమైనటువంటి లోభమే. అది తప్పు. అది గృహస్థుడికి ఉండవచ్చు కానీ సన్యాసికి అలాంటి ఆలోచనలు ఉండకూడదు. కాబట్టి ఈ వైదికమైన పద్ధతి అంతా కూడా చాలా కరెక్ట్‌గా మనని సేఫ్‌గార్డ్ చేయడానికి అవన్నీ చెప్పారన్నమాట. మనలో ఉండే ఈ కామ, క్రోధ, లోభాలని రెగ్యులేట్ చేయడం కోసమని మనకి ఈ వైదికమైనటువంటి పద్ధతిని, వర్ణాశ్రమ సిస్టమ్ అనేది ఇవ్వబడి జరిగిందన్నమాట. సో, ఇది గనక మనం చక్కగా ఫాలో చేస్తే అప్పుడు మనం ఆత్మానుభూతి స్థితికి మనం రాగలం. ఆత్మానుభూతి స్థితికి రావడం అంటే అందులో చెప్పినటువంటి నియమాలని చక్కగా పాటించాలి. అదే మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్షత్రియులు దానం తీసుకోకూడదు అని చెప్పి ఉన్నది వర్ణాశ్రమ పద్ధతుల ప్రకారం. క్షత్రియులు అంటే ఎవరైతే పాలన చేస్తున్నారో పాలకులు, వాళ్ళు దానము తీసుకోకూడదు. అందుకనే కూడా రాముని వారికి ఎవరైనా దానం కింద ఇస్తే నేను దానం తీసుకోకూడదు, నేను క్షత్రియుడిని అని చెప్తాడు రాముడు. కానీ ఇవాళ సిస్టమ్ ఏంటంటే మొత్తం అంతా కరప్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే పాలించేటువంటి వాళ్ళు కూడా దానం తీసుకుంటారు. సో క్షత్రుడు అనేవాడు దానం తీసుకోకూడదు, బ్రాహ్మణుడు దానం తీసుకోవచ్చు. సో ఆ విధంగా ఒక్కొక్కళ్ళకి కూడా ఒక్కొక్క డ్యూటీ అనేది ఉంటుందన్నమాట. కంపల్సరీగా ఆ డ్యూటీస్ అన్ని కూడా మనం చక్కగా ఫాలో చేయాలి. సో ఇవన్నీ ఫాలో చేసినట్టయితే అప్పుడు ప్రతి మనిషి కూడా ఆత్మానుభూతి అనేటువంటి స్థితికి రాగలుగుతాడు. ఆత్మానుభూతి స్థిరానికి వచ్చి రాగలము. అప్పుడు మనకి ముక్తి అనేది లభిస్తుంది. ముక్తి లభించాలంటే ఈ మూడిటి నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కామము, క్రోధము, లోభము. మనము కామం గురించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, రావణాసురుడి గురించి. క్రోధం గురించి మన విశ్వామిత్రుడి యొక్క ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. అవునా కదండి? సో అదే విధంగా లోభం గురించి ఎవరైనా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా శాస్త్రాల నుంచి? లోభం గురించి, లోభం వల్ల పడిపోయినటువంటి వాడు. దుర్యోధనుడు ప్రభుజీ. ఎస్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్, కరెక్ట్. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఆ కౌరవుల యొక్క ఆస్తి అది పాండవులది. ఎందుకంటే అది పాండు మహారాజు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు అన్నదమ్ములు, పాండు మహారాజు, ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఆయన గుడ్డివాడు, పుట్టుకతోటే అంధుడు, పుట్టుకతోటి గుడ్డితనంతో పుట్టడం వల్ల ఆయనకి రాజు అయ్యే అవకాశం లేదు. శాస్త్రాల ప్రకారం రాజు అయ్యే అవకాశం లేదు, ఆయన అవ్వడానికి వీల్లేదు యాక్చువల్గా. అయితే అప్పుడు పాండు మహారాజుని రాజు కింద చేయడం జరిగింది. ఆయన రాజు అయిన తర్వాత ఆయన రాజ్యాన్ని చాలా ఎక్స్పాండ్ చేయడం జరిగింది, విస్తరీకరణ చేయడం జరిగింది. ఆయన చాలా చక్కగా విస్తరీకరణ చేసిన తర్వాత విధి అనుసారంగా ఆయనకి శాపం రావడము, తర్వాత ఆయన చనిపోవడము జరుగుతుంది. సో అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితిలో ఇంక ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి, పాండవులు ఇంకా చాలా చిన్నపిల్లలు కాబట్టి, ఇప్పుడు కొంతసేపు ధృతరాష్ట్రుడికి ఈ రాజ్యాన్ని ఇద్దామని చెప్పేసి పెద్దలందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. అంతేగాని ఇంకా ఆ ఆస్తి, ఆ రాజ్యం అదంతా కూడా ధృతరాష్ట్రుడికి ఇంకా చెందింది కాదు, ఆయన కేవలం కేర్ టేకర్ మాత్రమే. అది ముందే ఆయన ఒప్పుకోవడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. తర్వాత పాండవులకి మాత్రమే అది వెళ్ళి ఉండాల్సినది. కానీ తర్వాత ఏం జరిగిందంటే ధృతరాష్ట్రుడికి
ఆయన రాజు అయిన తర్వాత ఆయనకి వాళ్ళ కొడుకులు 100 మంది కొడుకులు, పర్టికులర్‌గా దుర్యోధనుడు. ఆయన కొడుకు పట్ల ఉన్నటువంటి మోహం వల్ల ఆయనకి ఇదంతా కూడా నాదైతే బావుండు అనేటువంటి కోరికొచ్చింది. ఇవంతా కూడా మనకెందుకు చెప్తున్నానంటే, ఈ స్టోరీస్ అన్నీ కూడా మనం రిఫ్లెక్ట్ చేసుకోవడానికి మనకు చెప్తది శాస్త్రం అంతా కూడా. ఎందుకు భగవంతుడు మనకి స్టోరీ చెప్తారంటే, మీరు జాగ్రత్తగా ఉండండి. మీలో ఇలాంటి భావన ఏం లేదు కదా! ధృతరాష్ట్రుడిలాగా. మీరు ఇలాంటి తప్పులేం చేయట్లే కదా! అని మనకి భగవంతుడు ప్రశ్నిస్తున్నాడన్నమాట. జాగ్రత్తగా ఉండండి. ఇవి నరక ద్వారాలు అని మనకి భగవంతుడు ఆదేశాన్ని చెప్తున్నారన్నమాట. అదే దుర్యోధనుడు అతనిది కాని అతనికి కావాలి అని కోరుకున్నాడు. దాన్ని ఒప్పుకున్నాడు ఈయన. అదే లోభం అంటే. నాకు కూడా కావాలి. ఇంకా వచ్చేస్తే బావుండు. ఇంకా ఉంటే బావుండు అనే ఒక కోరిక. యాక్చువల్లీ అది ఆయనది కాదు. కాబట్టి ఎన్నో విధాలుగా వాళ్ళు పాండవుల్ని చంపేయడానికి ప్రయత్నం చేశారు. ధృతరాష్ట్రుడు కూడా అందులో అన్నిట్లో కూడా కుట్ర చేస్తాడు. అందుకోసమనే భగవద్గీతలో ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధి అనేటువంటి శ్లోకం ఉందన్నమాట. ధార్తరాష్ట్రస్య అంటే ధృతరాష్ట్రుడి యొక్క కొడుకు. దుర్బుద్ధే అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాడు కాదు, దుర్బుద్ధి కలిగినటువంటి వాడు. మన ధార్తరాష్ట్రస్య ధృతరాష్ట్రుడితో సంబంధంతో చెప్తున్నారు. ఎందుకు ధార్తరాష్ట్రస్య అని చెప్పారు? చెప్పండి. ధార్తరాష్ట్రస్య అని చెప్పడం ఎందుకు? దుర్యోధనస్య దుర్బుద్ధి అని చెప్పొచ్చు కదా! ఎవరైనా చెప్పండి. ఎందుకు అలా ధార్తరాష్ట్రస్య అని కలిపారు? తండ్రి ఇద్దరు నుంచే చెప్పారు అలాగే ఉంది కాబట్టి ప్రభు. తండ్రి కొడుకులు ఒకే రకంగా ఉన్నారు, ఇద్దరు ఒకటే అని తండ్రి తండ్రితోటి నుండే రెఫరెన్స్ అతనికి చేసి చెప్పారు. దుర్బుద్ధి అనేది వచ్చింది. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటే, ఇద్దరు దుర్బుద్ధులే అని. ఇద్దరు మంచివాళ్ళు కాదని, ఇద్దరు దుర్మార్గులే అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇద్దరికి కూడా అదే ఆలోచన. ఆ కొడుకు ఏదైనా చెప్పడం, ఈయన దానికి సై అనడం. సో కొడుకు అంటాడు, నేను చంపేస్తాను భీముడిని చంపేస్తానంటే, సరే అలాగే కానీ అని. సో అదే విధంగా వాళ్ళు విషం ఇచ్చి చంపడానికి ట్రై చేశారు భీముడిని. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళని రక్షిస్తూ వచ్చాడు కదా! అలాగే లక్కాగృహంలో వాళ్ళందరినీ పెట్టి వాళ్ళని ఆ లక్కాగృహంలో కాల్చేసి పగడ్బందీగా ఎవరికీ డౌట్ రాకుండా చంపేయాలని ప్రయత్నం చేశారు. సో అదే విధంగా వాళ్ళు ఎలాగో భగవంతుడి దయ వల్ల వాళ్ళు తప్పించుకున్నారు. విదురుడు చెప్పడం వల్ల, హింట్ ఇవ్వడం వల్ల వాళ్ళు తప్పించుకొని బయటపడ్డారు పాండవులు. లోపల ఇంకెవరో ఐదుగురు ఒక 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 వాళ్ళ తల్లిగారు ఎవరో వేరే వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ శవాలను చూసి పాండవులు చచ్చిపోయారనుకున్నారు మొదట్లో. తర్వాత మళ్ళా వాళ్ళు కనిపిస్తారు. అవునా? ద్రౌపది స్వయంవరంలో మళ్ళా వాళ్ళకి కనిపించిన తర్వాత మళ్ళా వాళ్ళని పిలిచి, అయ్యో! అందరికి తెలిసిపోయింది కదా! పాండవులు వచ్చేసారు. మన గురించి ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి అస్సలు బాగుండదు అని వాళ్ళని పిలిచి, రండి, 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 రండి అని చెప్పేసి, ఇప్పుడు ఓకే. ఓకే. సరే మీరు సగం రాజ్యం తీసుకోండి అని సగం ఇచ్చారు. యాక్చువల్లీ సగం ఇవ్వకూడదు. పూర్తిగా ఇవ్వాలి. కానీ ఏమో ఇక బాగుండదులే, ఇక మరి మావాడు కూడా వద్దంటున్నాడు కదా అని చెప్పేసి సగం ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు అక్కడితో ఊరుకోలేదు. ఏదో పిచ్చి ల్యాండ్ ఇచ్చేసారు. పిచ్చిది ఖాండవనం అనేటువంటి అసలు పనికి మారినటువంటి ఒక ల్యాండ్ ఇచ్చేసి, ఇదిగో మీరే ఇక్కడ రాజ్యం చేసుకోండి అని చెప్పారు. దాన్ని కూడా వాళ్ళంతా కూడా క్లీన్ చేసుకొని, నీట్‌గా రెడీ చేసుకొని, రాజ్యం అంతా కూడా సెటప్ చేసుకున్నారు. చేసుకొని వాళ్ళు ఇంకా చాలా గొప్పగా రాజసూయ యజ్ఞం చేసి చక్రవర్తి అయ్యి, అందరిని పిలిచి వాళ్ళు చాలా చక్కగా రాజసూయ యజ్ఞం చేస్తే, అక్కడ దుర్యోధనుడు చూసి మళ్ళా కుళ్ళుకున్నాడు. మళ్ళా ఎంత చేసినా వీళ్ళని మనం ఎలిమినేట్ చేయలేకపోతున్నాం. ఇది కూడా నాదే అవ్వాలి. ఎందుకు ఇంత అద్భుతమైనటువంటి భవనము, ఈ మయసభ నాదెందుకు కాకూడదని మళ్ళా లోభం. అక్కడ కూడా మళ్ళా కోరిక. ఇది కూడా నాకే ఉండాలి. వీళ్ళెందుకు ఎంజాయ్ చేయాలి? నేనే గొప్పవాడినే. సో వాళ్ళని మళ్ళా ఏ విధంగా మనం నాశనం చేయాలని చెప్పేసి మళ్ళా వాళ్ళు ఆ విధంగా జూదం అనేటువంటి దానికి పిలవడం జరిగింది. వాళ్ళక్కడ మోసం చేసి, వాళ్ళని అవమానించి, వాళ్ళు 14 సంవత్సరాలు వనవాసానికి పంపించి, అజ్ఞాతవాసానికి పంపించి, అనేక రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళని చంపేయడానికి, వాళ్ళకున్నటువంటి ఆస్తిని కాజేయడానికి. అంటే కలియుగంలో జరిగేటువంటి విషయాలన్నమాట ఇవన్నీ కూడా. కలియుగంలో ఇది ఒక 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 టైం అంతే. ఈ టైంలో అందరూ ఇలాగే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే. దుర్యోధనుడి మైండ్ సెట్‌లోనే, కౌరవుల మైండ్ సెట్‌లోనే ఉంటారు మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే ఏ విధంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. అది కూడా మీరు చూస్తారంటే ఇది కా ఇప్పుడు మనం ఏదైనా కూడా సామాన్లు మనం బయట పబ్లిక్‌లో మర్చిపోతే, మన అదృష్టం ఉంటే, భగవంతుడి దయ ఉంటే ఎవరైనా తెచ్చిస్తారు మనకి మంచివాళ్ళు. కానీ ఎంతమంది తెచ్చిస్తారు? ఎవరికైనా దొరికినటువంటి మొబైల్ ఫోన్ దొరికిందంటే, కొంతమంది మంచివాళ్ళు పర్స్ పడిపోయినా, మొబైల్ ఫోన్ దొరికినా, కొంతమంది మంచివాళ్ళు ఫోన్ చేసి, మీ పర్స్ పడిపోయింది. ఇందులో డబ్బులున్నాయి తీసుకోండి అని తీసుకొనొస్తారు.
అదే అవునండి. వేరే వాళ్ళైతే అమ్మో! చాలా అదృష్టం ఇవాళ చాలా బావుంది. ఇవాళ ఏదో మంచి రోజులాగా ఉంది. నాకు మంచి పర్స్ దొరికింది. ఒక మొబైల్ ఫోన్ దొరికిందని లోపలేసేసుకుంటారు. అదే ఇంకా చెప్పాలంటే ఎవరైనా గూడా రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతే వాడిని ఎత్తి వాడిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళకుండా ఏం చేస్తారంటే వాడి జేబులో ఉన్న పర్స్ తీసుకొని వెళ్ళిపోతారు. డబ్బులు తీసుకొని. సో, ఇవన్నీ కూడా కలియుగం యొక్క లక్షణాలన్నమాట. సో, ఈ కామము, క్రోధము, లోభం అనేటి వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే. సో, ఈ కామ, క్రోధ, లోభాలు అభక్తులకున్నాయంటే అది పర్వాలేదు గానీ, భక్తులకు మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉండకూడదు. ఎందుకంటే, అభక్తులకి జ్ఞానం లేదు. వాళ్ళకి తెలీదు. ఇలా చేయకూడదు అని. ఏ విధంగా అయితే చిన్న పిల్లలకి తెలీదు. వాళ్ళు ఒక చాక్లేట్ అంటే ఇంకో చాక్లేట్ అంటారు. ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. ఏమైందంటే ఒక ఒక పిక్నిక్‌కి వెళ్లారు. పిక్నిక్‌కి వెళ్ళినప్పుడు ఎన్నో ఐస్ క్రీమ్‌లు తీసుకొచ్చారు. 30 మంది పిల్లలుంటే ఒక 30 ఐస్ క్రీమ్‌లు తీసుకొచ్చారు. అయితే అందులో ఒక పిల్లవాడు ఏమన్నాడంటే, "నాకు ఒక ఐస్ క్రీమే ఇచ్చారు. నాకు ఒకటి కాదు ఇంకా కావాలి" అన్నాడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని చెప్పి ఒక 10 ఐస్ క్రీమ్ చేతిలో తీసుకున్నాడు. 10 ఐస్ క్రీమ్ తీసుకొని చేతిలో నుంచి అన్నీ జారి పడిపోయినాయి. అతనికి రాలేదు. ఇంకో 9 మందికి కూడా ఐస్ క్రీమ్ దొరకకుండా అయిపోయింది. లోహం అనేది ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు మనం ఒక ప్లేట్ భోజనం తింటాం. అదే గనుక మనం ఒక 10 ప్లేట్లు సరిపోయేంత భోజనాన్ని మన ప్లేట్‌లో పెట్టుకున్నాం అనుకోండి. ఇంకో 9 మందికి భోజనం దొరకదు. మనకి ఎంత వాటా ఉందో అంతే మనం తీసుకోవాలి. కదండీ! మనకి ఎంత అరుగుతుందో అంత మనం తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువగా ఎందుకు తీసుకోవాలి? తీసుకోలేం కదా! మళ్ళా పడేయాల్సొస్తుంది. కాబట్టి వేరే వాళ్ళకి కూడా ఇబ్బందవుతుంది దానివల్ల. కాబట్టి మనం ఈ ఈ విషయాలన్నీ కూడా గ్రహించాలి. ఈ ఈ ఈ అభక్తులకి తెలియకపోవచ్చు. వాళ్ళు చిన్న పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినట్టుగా లేకపోతే తెలియకుండా అది అజ్ఞానం అనవచ్చు, మూర్ఖత్వం అనవచ్చు, ఏదైనా అయ్యుండవచ్చు. లేతే ఈ 3 గుణాలు, త్రిగుణాల యొక్క ప్రభావం అనవచ్చు. వాళ్ళు ఆ విధంగా ఉంటారు. కానీ మనం భక్తి మార్గంలోకొచ్చిన తర్వాత, మనం భగవంతుడి నామ సంకీర్తనం చేస్తున్నాము ప్రతిరోజు. మనం భక్తిని చేస్తున్నాము. మనం నియమాలను పాటిస్తున్నాము. మనం భగవద్గీతని ప్రతిరోజు చదువుతున్నాము. కాబట్టి మనలో ఈ 3 గుణాలనేవి ఉండకూడదు. మనం చాలా జాగ్రత్తగా మనని మనం కాపాడుకోవాలి. మనలో ఎప్పుడైనా వచ్చినా కూడా మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలన్నమాట వెంటనే. ఓకే. నాలో ఈ 3 గుణాలు పెరుగుతున్నాయి. ఓహ్! నాలో కోరిక చాలా ఎక్కువవుతుంది. లేకపోతే నాలో కోపం చాలా ఎక్కువగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. తగ్గించుకోవాలి నేను. సో, నాలో లోభం చాలా ఎక్కువవుతుంది. ఇది కరెక్ట్ కాదు. నేను తగ్గించుకోవాలి అని మనం అనుకోవాలన్నమాట. ఇది భగవంతుడి యొక్క సందేశం. ఇలా చేసినట్టయితే మనకి చివరికి ఒక మంచి సద్గతి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. భగవంతుడి ధామానికి వెళ్ళడం అంటే ఇవన్నీ కూడా మంచి క్వాలిటీస్ అనేవి మనలో కంపల్సరీగా ఉండాలి. చెడ్డ క్వాలిటీస్ తోటి మనం భగవంతుడి ధామానికి ఎలా వెళ్ళగలం? మనలో కోరిక తగ్గకుండా, మనలో కోపము తగ్గలేదు. మనకి లోభం అనేది కూడా తగ్గకుండా అసలు ఈ బేసిక్ ప్యూరిఫికేషన్‌ని కూడా మన భగవద్ ధామంలోకి ఎంట్రన్స్ అనేది మనకి దొరకదు. మనకి ఆత్మానుభూతి, ముక్తి అనేది దొరకదు. ఇదే ప్రపంచంలో మళ్ళా పుట్టవలసి ఉంటుంది. ఓకే. హరే కృష్ణ అందరికీ. ఇక్కడితో స్టాప్ చేద్దాం క్లాస్‌ని. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. దండ ప్రణాం ప్రభుజీ. శ్రీదేవి మాతాజీ వాళ్ళ అత్తగారు చనిపోయారుగా ప్రభుజీ. 3 సార్లు హరే కృష్ణ చెప్దాం ప్రభుజీ. డెఫినెట్‌గా. సో, ఆ మాతాజీ పేరు రాజ్యలక్ష్మి మాతాజీ ప్రభుజీ. 90 ఇయర్స్ అబౌవ్ ఉంటాయి కానీ చాలా మంచి సద్గతి తీసుకున్నారు ప్రభుజీ ఆవిడ. సరే మాతాజీ. సో, చాలా బ్యాడ్ న్యూస్. శ్రీదేవి మాతాజీ వాళ్ళ అత్తగారు చనిపోయారంట. రాజ్యలక్ష్మి మాతాజీ. సో, ఆవిడ గురించి ఆవిడ భగవంతుడి ధామానికి వెళ్ళాలి అని కోరుకుంటూ మనమందరం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పిద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే 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 కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం ప్రభుజీ. ప్రణామాలు.